హాయ్ అండి అందరికీ. వ్లాగొచ్చేసి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేశానండి. ఇంకా ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వారికైతే తెలిసే ఉంటుంది గదా నన్ను. ఇంకా నేనైతే ఇంకా లేచిన వెంటనే ఫస్ట్ బ్రష్ చేసేసి వాటర్ అయితే తాగుతానండి. ఇంకా మళ్ళీ పనిలో పడేస్తే ఒక 2 అవర్స్ వరకు ఇంక కిచెన్‌లో ఇంకా మార్నింగ్ స్టార్ట్ చేస్తే 10 అవుతుంది గదా! ఇంకా వీడియో షూట్ చేసుకుంటూ అలాగా తాగను. మళ్ళీ నైట్ గూడా తాగకుండా ఉంటాం గదా! అందుకనేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసేసి వాటర్ అయితే తాగేసాను. తాగాలనిపించదు. అయినా సరే తాగాలి. ఇంకా మార్నింగ్ మార్నింగే తాగితే అంటే మన ఫేస్ కూడా గ్లో అనేది ఉంటుందనేసి ఎక్కడో విన్నాను. అప్పటినుంచి అయితే ఇంకా కంటిన్యూ అయితే చేసేస్తాను. ఇంకా నైట్ టైమ్ పడుకునే ముందు గూడా తాగేసేయాలి. ఇక్కడైతే ఇంకా వాటర్ అయితే తాగేస్తున్నాను. ఇంక అప్పుడే నిద్ర లేచి బ్రష్ చేసేసాను. ఇంకిప్పుడు కసు కొట్టలేదు ఏం లేదు. ఇంక ఇప్పుడే స్టార్ట్ చేశాను వీడియో అయితే. ఇంకా ఒక సిస్టర్ ఇందాకే మెసేజ్ పెట్టింది. మీరు వ్లాగ్స్ ఏమి అప్‌లోడ్ చేయరు. ఇంకా మీ ఛానెల్‌ని అన్‌సబ్‌స్క్రైబ్ చేస్తున్నా అనేసి. నాకు ఉంటుందండి. 1 వీక్ సరిపడా వీడియోస్ ఉన్నాయి. ఎడిటింగ్ జేయడానికి పిల్లలు ఇంటి దగ్గర ఉంటే అస్సలు టైం ఉండదు గదండీ! ఇంకా పిల్లలున్నప్పుడు ఎంత వర్క్ ఉంటుందో అందరికి తెలిసే ఉంటుంది గదా! అన్ని వర్క్స్ చేసుకుంటూ కూడా నేను వీడియో షూట్ జేసి ఎడిటింగ్ చాలా కష్టము. అయినా సరే చేస్తున్నాను గదా! ఇంకా అప్పుడప్పుడు మాత్రమే నేను గ్యాప్ ఇచ్చేది. నాకు చాలా ఇంట్రెస్టు నాకు వీడియోస్ అప్‌లోడ్ జేయడము, ఎడిటింగ్ జేయడము, ఇంకా వీడియోస్ తీసుకోవడం అలాగా ఇంట్రెస్టు. ఇంకా అప్పుడప్పుడు మాత్రమే గ్యాప్ ఇస్తాను. నాకు గూడా టైం ఉండాలి కదండీ! వీడియోస్ ఏదైనా తీసుకోవాలన్నా, ఎడిటింగ్ జేసుకోవాలన్నా అన్నీ. పిల్లలున్నప్పుడు పిల్లల్ని చూసుకోవడమే సరిపోతుంది గదా! పిల్లలు స్కూల్‌కెళ్ళేటప్పుడు ఇప్పుడు 11:30 అవుతుంది టైము. ఇప్పుడు తిన్నాను నేను టిఫిను. ఇప్పుడు తినేసి ఈరోజు మండే గదండీ! ఈరోజు ఎడిటింగ్ జేస్తున్నాను. ఇంకా నిన్న నైట్ ఎడిటింగ్ జేసి పెట్టుకున్నాను. వాయిస్ అనేది పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంకా వినరు గదా! ఇంకా అల్లరి చేస్తుంటారు. అందుకనేసి వాయిస్ ఇవ్వడము లేట్ అవుతుందండి. నైట్ టైమ్ అయితే నేను ఇంకా మీరు నమ్మరు. ఇంకా నైట్ టైము నేను చాలా లేట్‌గా పడుకుంటానండి వీడియోస్ ఎడిటింగ్ అవన్నీ. ఇంకిప్పుడు వాయిస్ ఇవ్వాలంటే ఇంకా పిల్లలు స్కూల్‌కెళ్ళాకనే ఇప్పుడైతే వాయిస్ అయితే ఇస్తున్నాను. ఇంక ఈ విధంగా నా వర్క్స్ అయితే చేసుకుంటానండి. ఒక్కొక్క వర్క్ అయితే స్టార్ట్ చేద్దాం అన్నట్లుగా ఇంకా ఫస్ట్ అయితే పల్లీలైతే ఫ్రై చేసి పెట్టుకుందాం. ఫ్రై కాదండి. తీసుకొనొచ్చేసాడు మా హస్బెండు. నిన్న ఈవినింగ్ ఏమైందంటే నిన్ననో, మొన్ననో పల్లీలు ఫ్రై చేశానండి. గుత్తి వంకాయ చేద్దామనేసి. చూస్తే చపాతీ పిండయితే అక్కడ చూసారు కదా! కొద్దిగానే ఉంది. అది సరిపోదన్నట్లుగా చేయలేదు. ఇంకా ఇక్కడైతే ఇంకా పల్లీలైతే ఫ్రై చేస్తున్నాను. ఇంకా నాకు ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజండి. సాటర్డే రోజైతే ఇంకా ఈ వీడియో తీశాను. ఇంకిప్పుడైతే ఇంకా పల్లీలైతే ఫ్రై చేద్దామనేసి ఫ్రై చేస్తున్నాను. ఇంకా ఏం చేశానో గూడా గుర్తులేదండి. పల్లీ చట్నీ కోసం అనుకుంటా. పల్లీ చట్నీ అయితే నేను సింపుల్‌గా ఎలా చేస్తానో ఇంకా చూసేయండి. ఫస్ట్ అయితే పల్లీలైతే ఫ్రై చేస్తాను. మా హస్బెండ్ అయితే "నీకు పల్లీలు ఇవి ఉంటాయి కదండీ! బుడ్డలు ఫ్రై చేయడానికి రాదనేసి" అంటూ ఉంటాడు. అందుకనేసి ఈరోజు దగ్గరే ఉండేసి ఇంకా పల్లీలైతే ఫ్రై చేసేస్తున్నాను లైట్‌గా ఇంకా అలాగా. అంటే పచ్చి వాసన ఉంటుంది కదండీ! చట్నీ అనేది మనం ప్రిపేర్ చేసినా అనేసి ఈరోజైతే ఇంక అక్కడే ఉండేసి ఇలాగ ఫ్రై చేసేస్తున్నాను. ఇంకా చేశాక ఈరోజు టేస్ట్ చూసి చెప్పు ఎప్పుడు అంటుంటావు గదా! అనేసి ఈరోజైతే ఇంకా చేసేసానండి. అంటే మనకు పచ్చి వాసన ఉంటే చట్నీ తినాలనిపించదు గదా! అందుకనేసి ఇప్పుడైతే నేను పల్లీలనేది బాగా ఫ్రై అయ్యేటట్లయితే ఇంకా చాలామంది పొట్టయితే తీసేస్తుంటారండి. నేను అస్సలు తీయనండి. పొట్టులోనే మనకి అంటే ఏదో అంటారు గదండీ! విటమిన్సా ఏదో అవన్నీ ఉంటాయంట గదండీ! ప్రోటీన్సా ఏదో. అందుకనేసి నేనైతే పొట్టుతో అలాగే మిక్సీకైతే వేసేస్తాను. ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వారికైతే తెలిసే ఉంటుంది గదా! ఈలోపు ఇక్కడ రైస్ అయితే కడిగి పెట్టుకుంటున్నానండి. రైస్ కడిగి పెట్టుకుందాం అనేసి ఈ క్యాన్ వాటర్ క్యాన్ అండి. ఆ వాటర్ క్యాను వాటర్ లీక్ అవుతుందనేసి ఇలాగ రైస్ అయితే పోసి పెట్టుకుంటున్నాను. ఎవరికైనా ఈ టిప్ అయితే నచ్చితే ఫాలో అవ్వండి. అంటే నాకు అంటే రైస్ ప్యాకెట్లు అలాగా కనిపిస్తే అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఇంకా ఓపెన్ చేయనివైతే ఇంక పెద్ద పెద్దవి ఇక్కడ పక్కనే ఉందండి. ఈ విధంగా. ఇప్పుడైతే ఈ హౌస్‌లో కబోర్డ్స్ ఏం లేవు గాబట్టి ఎంత నీట్‌గా పెట్టినా ఎక్కడివక్కడ పడేసినట్లే అనిపిస్తుంటుంది గదా! ఇక్కడైతే ఇందాక కొబ్బరి చూపించాను గదా! కొబ్బరి పొడి గూడా మిక్సీకైతే వేయాలి. నేనైతే 15 డేస్, 1 మంత్‌కి సరిపడా కొబ్బరి పొడైతే స్టోర్ చేసి పెట్టేసుకుంటానండి. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా మేము వెజిటబుల్స్ అంటే నైట్ టైమ్ చపాతీ, కర్రీ గదా! డైలీ. ఇంకా కొబ్బరి పొడి, ధనియా పౌడరు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇంకా ఆఫ్టర్‌నూను రైసు, పప్పు అంతే ఇంక డైలీ పప్పు ఉండాలి ఖచ్చితంగా. ఇంకా మార్నింగ్ ఏదో ఒక టిఫిన్. ఇప్పుడైతే దోస అయితే ప్రిపేర్ చేశాను. దోసలు గూడా రెడ్ కలర్‌లో ఎలాగ వచ్చేసాయో చూడండి మీరైతే. అంటే నేనైతే బొరుగులైతే నానబెడతానండి. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను గదా! నాకు అంటే నేను ఎప్పుడైనా దోస పిండి వేసేటప్పుడు బొరుగులైతే నానబెట్టి పెట్టేస్తాను. ఇక్కడైతే మినరల్ వాటర్ అయితే యూజ్ చేస్తానండి నేను. ఎప్పుడైనా సరే
ఇంకా మినరల్ వాటరే యూజ్ చేస్తాను వంటకి అన్నిటికి. ఇవొచ్చేసి ఇంకా సాల్ట్ వాటర్ అండి అస్సలు. ఇంకా సాల్ట్ వాటర్ వల్ల ఇంకా కలర్ గూడా చేంజ్ అయిపోతారేమో అనేసి అనిపిస్తుంది నాకైతే. ఇంకా అలాగా హెయిర్ ఫాల్ ఇంకా కలర్ గూడా కొంచెం చేంజ్ అయ్యాం మేమైతే. ఇంకా ఈ విధంగా అందుకనేసి సాల్ట్ వాటర్ ఎందుకులే అన్నట్లు ఇంకా నేనైతే మినరల్ వాటరే యూజ్ చేస్తున్నాను. బోర్ వాటర్ అంటే వాటర్ వచ్చేసినా అవి గూడా ఇంకా సాల్ట్ కంటెంట్ ఎక్కువుందండి. అందుకనేసి యూజ్ చేయను. ఇంకిక్కడ రైస్ అయితే పెట్టేసాను. హాట్ వాటర్ గూడా పెడదాం అన్నట్లుగా హాట్ వాటర్ పిల్లల కోసం అనేసి వేడి పెట్టేసి ఇంకిక్కడైతే పెట్టేస్తున్నాను. ఇంకిక్కడైతే ఇంకా చింతపండయితే పులిహోర కోసమండి. చింతపండయితే నానబెడదాం అన్నట్లుగా చింతపండు పులిహోర కోసమేనా ఏమో గుర్తులేదండి ఏం జేశానో ఇప్పుడు జేసే వరకు. అంటే నేను వ్లాగ్స్ అన్నీ షూట్ జేస్తానండి. కన్‌ఫ్యూజ్ అయిపోతుంటాను. ఇది ఎప్పటిది, అదెప్పటిది అనేసి. ఇంక అక్కడికి నైట్ టైమ్ పిల్లలు పడుకున్నాక గూడా ఎడిటింగ్ జేసుకుంటుంటాను గదా! ఇంకా ఇప్పుడు ఎందుకు తీస్తున్నానో ఈ చింతపండయితే గుర్తు రావట్లేదు. నేన్ నాకు తెలిసి నేను వంకాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నాననుకుంటా. వంకాయ పప్పు అండి. ఇంకా వంకాయ పప్పు చేద్దామన్నట్లుగా మా పిల్లలకు ఫేవరెట్ అండి వంకాయ పప్పు వచ్చేసి. నేను ఇప్పటికి 3, 4 టైమ్స్ ఏమో చేయబట్టి ఇంకా అప్పటినుంచి బాగా ఇష్టపడుతున్నారు. ఇంకా ఇక్కడ కొన్ని పచ్చిమిర్చి అండి. ఒక 2 పచ్చిమిర్చి అలాగా తీసుకుంటున్నాను గదా! ఇంక ఇవి చట్నీకి కూడా తీసుకుంటున్నాను. ఇక్కడైతే కందిపప్పు అయితే అదే అండి కందిబ్యాళ్ళయితే కడిగి పెట్టేసుకుంటాను. చాలామంది నానబెట్టి పెట్టేస్తుంటారు గదా! ఇంక నేను అప్పటికప్పుడు పెట్టేస్తాను. నానబెడితే నాకు టేస్ట్ అనిపించదండి. మొత్తం నానిపోయి ఎందుకో అలాగా. ఇక్కడొచ్చేసి పచ్చిమిర్చి వచ్చేసి ఒక 2, 3 అలాగా వేసేస్తున్నాను. ఇంకా ఆనియన్ ఒకటి ఇది పెద్ద సైజులో ఉంది గదా! అన్నట్లుగా నేనైతే ఒకటి చట్నీ కోసము, ఇంకొకటి పప్పు కోసమండి. ఇంకా ఇదే లాస్ట్ టైమ్ అనుకుంటా ఆనియన్ ఉండేది. అందుకనేసి అడ్జస్ట్ చేద్దాం అన్నట్లుగా వేసేస్తున్నాను. ఇంక ఈ విధంగా అయితే ఇంకా ఒకటి ఆనియన్ వేసేసి ఇంకా పచ్చిమిర్చి, సాల్టు, పసుపు, కారం, చింతపండు కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బావుంటుందండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక వంకాయ తీసుకున్నాను. లేతదే అండి. ఇంకా అలాగా ఒక వంకాయ అయితే వేసేస్తున్నాను. ఇంకా టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. మా పిల్లలకు గూడా ఇష్టం గదా! లంచ్ బాక్స్ అయితే ఇంకా ఖాళీ చేసుకొనైతే వచ్చేస్తారు. ఇంక ఈ విధంగా వంకాయ పప్పయితే మా అమ్మ గూడా చేస్తుందండి. వంకాయ పప్పొచ్చేసి. ఇంకా చాలామంది కొంతమంది క్యాబేజ్ గూడా వేస్తుంటారు పప్పులో అలాగా. నాకేమో ఎప్పుడు వేయలేదు. వంకాయ అయితే అందరూ వేస్తారు గదా! వంకాయ అలాగా. ఇంక అందుకనేసి వంకాయ అయితే వేసేసానండి. ఇంకా పప్పుకు గూడా పెట్టేస్తున్నాను. ఇంకా పల్లీ చట్నీ గూడా ఫ్రై చేసేసుకొని, ఇంకా చట్నీ గూడా మిక్సీకి వేయాలి. ఇంకా అన్నీ ఒకేసారండి వెల్లుల్లి, కారము, ఇది ఉంటుంది గదండీ కొబ్బరి పొడి, ఇంకా ఇది పల్లీ చట్నీ అన్నీ ఒకేసారి మిక్సీకయితే వేసేసాను. ఇంకా మిక్సీ అయితే అక్కడ పెడుతుంటే షాక్ కొడుతుందనేసి చెప్పాను గదండీ! ఇప్పుడైతే పర్లేదు. ఇంకా ఇప్పుడైతే కిచెన్‌లోనే పెట్టేసుకున్నానండి. ఈ వీడియో ఎడిటింగ్ చేశా. ఇదండి ఈ వీడియో షూట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మాటి మాటికి హాల్లోకి తీసుకెళ్ళాలంటే ఇంక అన్ని వాటర్‌తో సహా అన్నీ తీసుకెళ్ళాల్సొస్తుందనేసి ఈ వీడియో తీసేటప్పుడైతే అక్కడే తీశాను. తర్వాత నెక్స్ట్ డే చూద్దామా అప్పుడు తడి ఉన్నందుకు ఏమైనా షాక్ వచ్చేసిందేమో అనేసి హ్మ్, చూసాను. అయినా సరే ఇంకా ఏం షాక్ రాలేదు గదా! అనేసి ఇంక అక్కడే మిక్సీ అయితే కిచెన్‌లోనే పెట్టుకున్నాను. కిచెన్‌లోనే అయితేనే మనకు వాటర్‌కైనా ఏదైనా మిక్సీకి వేసేటప్పుడు అలా ఈజీగా అయిపోతుందండి. నేను ఇంకా మాటి మాటికి ఎన్ని సార్లు తిరగాల్సొచ్చేది హాల్లోకి. అందుకనేసి ఇంకా చూద్దామనేసి ఇంకా కిచెన్‌లోనే పెట్టేసుకున్నాను. ఇంకా మిక్సీ అయితే ఇక్కడైతే చట్నీ చూడండి సింపుల్‌గా ఫస్ట్ అయితే పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకోవాలి. పల్లీలు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాను. నేను ఇంకా ఈ చట్నీనే వేరు వేరు రకాలుగా చాలా రకాలుగా అండి ఇప్పుడు ఇలాగ ఫ్రై చేశాను. ఇంకొకసారి పచ్చివే మిక్సీకి అయితే వేస్తాను. ఒక్కొక్కసారి పచ్చిమిర్చి ఓన్లీ పచ్చిమిర్చి వేస్తాను. ఇంకొక్కోసారి ఇలాగా ఫ్రై చేసేసుకొని, లేకపోతే ఒక్కోసారి పచ్చిమిర్చి, ఆనియన్ పచ్చియి వేసేసి పల్లీలలాగా ఎన్ని రకాలుగా అయినా చేసేసుకోవచ్చండి పల్లీ చట్నీ. మన టైమింగ్‌ని బట్టి. నాకైతే మార్నింగ్ టైమ్‌లో ఇంకా ఫుల్ టైం ఉంటది కాబట్టి హడావిడిగా అయితే ఏం చేయనండి. నేను వర్క్స్ నిదానంగానే చేసుకుంటాను. మా పిల్లల స్కూల్ వచ్చేసి 8:30కి. ఇంకా దగ్గరే కాబట్టి మా హస్బెండ్ అందరూ వెళ్ళేలోపు ఒక హాఫ్ అన్ అవర్ చాలండి. ఎన్ని వంటలైనా ఇంకా అంటే 4 పొయ్యిలు కదండీ! ఈజీగా అయిపోతుంది. హాఫ్ అన్ అవర్ చాలు. కానీ ఇంకా బయట క్లీనింగ్ అంతా చేసేసుకొని లోపలికైతే వచ్చేస్తాను కాబట్టి 7 ఆ టైం అయిపోతుంది. ఇంకా చెప్పాను అనుకుంటా ఒక వ్లాగ్‌లో ఒక సిస్టర్ అయితే అడిగింది, "మీరు స్నానం చేసేసి వంట స్టార్ట్ చేస్తారా?" ఏదో అడిగిందండి. అంటే నేను నార్మల్‌గా మొత్తం వర్క్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే స్నానం చేసేస్తానండి. ఇక్కడైతే ఇంకా దోస పిండయితే నిన్న ఈవినింగ్ అయితే మిక్సీకయితే వేశానండి. ఆ వ్లాగ్ గూడా నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. ఇంకా టైం ఉండట్లేదని జెప్పాను గదా! అందుకనేసి ఇంకా టైం సెట్ జేసుకొని మరి నేను డైలీ పెడతానండి వీడియోసు. నేను గ్యాప్ ఇచ్చేది మాత్రం ఒక సండే మాత్రమే. సండే ఇంకెప్పుడన్నా ఫుల్ వర్క్ ఉందనుకో, ఇంకా ఈరోజు వాయిస్ ఇచ్చే ఇంట్రెస్ట్ గూడా లేదు అన్నప్పుడు గ్యాప్ ఇచ్చేస్తాను. అంతే తప్ప ఇంకా డైలీ ఏదో ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఏదో ఒకటంటే గాదండి నేను జేసుకునే వర్క్సే గదా ఎక్కువగా పెట్టేది నేను.
ఇంకా ఎప్పుడన్నా బయటికెళ్ళినప్పుడు బయటి వ్లాగ్స్. నిన్నటి వీడియో ఎవరైనా చూడని వాళ్ళుంటే చూసేయండి. అందరూ అడుగుతున్నారు గదా! మీ హస్బెండ్ జాబ్ ఏంటి అన్నీ అడిగారు గదా! అందుకనేసి వీడియో అయితే పోస్ట్ చేశాను. ఇక్కడ పాల ప్యాకెట్ వచ్చేసి ఈవినింగ్ వేడి పెడదామనేసి ఇంకా వేడి పెట్టలేదండి. మళ్ళీ మీరు అడగొచ్చు, అన్నీ చేసేసారు కానీ సిస్టర్ వంటలు ఇంకా పాలు వేడి పెట్టలేదనేసి. పాలైతే మార్నింగ్ టైంలో ఇవ్వనండి పిల్లలు. వాళ్ళు లేచి రెడీ అయ్యి టిఫిన్ తినడమే ఇంకా ఏమంటారు ఒక 1 అవర్, 2 అవర్స్ చేస్తారండి. ఇంకా అలాగా మళ్ళీ పాలు తాగేసి టిఫిన్ అయితే తినరు గదా! మనం టిఫిన్ కడుపు నిండా పెట్టి పంపించేసామనుకోండి, ఆఫ్టర్‌నూన్ వరకు ఇంకా ఆకలి అవ్వదు. మళ్ళీ ఈవినింగ్ వచ్చిన వెంటనే పాలైతే ఇచ్చేస్తాను. మళ్ళీ నైట్ టైం పడుకునేటప్పుడైతే అంటే మా పెద్ద పాప అస్సలు ఇష్టపడదండి పాలు. మా చిన్న పాప కోసమే. మా చిన్న పాపకి ఈవినింగ్ అండ్ నైట్ అయితే పడుకునే ముందైతే మళ్ళీ కొన్ని తీసి పెట్టేసి, వేడి పెట్టేసి ఇచ్చేస్తాను. మేము పెరుగు అంతగా యూజ్ చేయమండి. ఎందుకో నాకు ఇష్టం ఉండదు. ఇంకా పెరుగు అంటే మా పిల్లలకు గూడా అంటే మా చిన్న పాపకి ఇష్టం గానీ, మా పెద్ద పాప తినదు. ఇంకా అలాగా. మళ్ళీ ఒక్కోసారి ఎందుకో ఒక్కోసారి పెరుగన్నమే తినేస్తాము. ఒకసారి ఇష్టం ఉంటుంది. ఒకసారి ఇష్టం ఉండదు అలాగా పెరుగంటే ఎందుకో. ఇంకా ఇప్పుడు ఎలాగూ వర్షాకాలమే గదండీ! అందుకనేసి తోడైతే పెట్టట్లేదు. ఇక్కడ పల్లీలైతే చూస్తున్నాను పచ్చిగున్నాయా లేదా అనేసి. ఇంకా మధ్య మధ్యలో తినేస్తూ పల్లీలు మా హస్బెండ్ నేనైతే ఇంకా పల్లీలు ఫ్రై చేశామనుకోండి, ఆడ చట్నీ ప్రిపేర్ చేయకముందే సగం అయిపోగొట్టేసింటాము. మా పిల్లలందరూ అలాగా. ఇక్కడ పప్పులు గూడా వేసేస్తున్నానండి. పుట్నాలంటారు గదా! చాలామంది మేమైతే పప్పులనేసి అంటాము. ఇంకా సాల్ట్ వేసేస్తున్నాను. అందులోనే కొద్దిగా చింతపండు గూడా వేసేసాననుకుంటా. ఇవి పచ్చిమిర్చి, ఆనియన్స్ ఫ్రై చేసేటప్పుడే. ఇంగిక్కడొచ్చేసి ఇంకా సాల్ట్ అయితే వేసేసి, ఇంకా మిక్సీకైతే వేద్దామనేసి హాల్లోకైతే ఎత్తుకొచ్చేసానండి. మిక్సీ గిన్నె, మిక్సీ, వాటరు అన్నీ హాల్లోకి ఎత్తుకొనొచ్చేసాను. ఇంక ఈ విధంగా మిక్సీకైతే వేసేస్తున్నానండి. ఇంకా కొద్దిగా వాటర్ మధ్య మధ్యలో యాడ్ చేస్తూ మిక్సీకైతే వేసేస్తుంటాను. ఇంకా మనకి ఏ ఏ క్వాంటిటీ అంటే లూజ్‌గా కావాలంటే లూజ్‌గా, ఇంకా కొంచెం గట్టిగా కావాలంటే చట్నీ అలాగా. ఇంకా నేనైతే లూజ్‌గానే అంటే మరీ గట్టిగా కాదు, మరీ లూజ్‌గా కాదు అలాగా ప్రిపేర్ చేస్తానండి. చట్నీ అయితే దోసలోకి, ఇడ్లీలోకి అలాగా బావుంటుంది. ఇంకా ఈ విధంగా మిక్సీకైతే వేసేసి ఇంకొక చిన్న గిన్నె ఉంటుంది గదండీ! ఇంకా అందులో కొబ్బరైతే మిక్సీకైతే వేద్దామనేసి కొబ్బరి గూడా వేసేద్దాం అన్నట్లుగా ఇంకిక్కడ ఫస్ట్ అయితే పోపయితే పెట్టేసి, ఇంకా నేనైతే ఇంకా హాల్‌లో కూర్చొని కొబ్బరైతే కట్ చేసుకుంటానండి. ఇంకిక్కడొచ్చేసి చూసారు గదా! పల్లీ చట్నీ సింపుల్‌గా ఇలాగైతే ఏసేసాను. ఇంకా ఈరోజైతే ఇంకా బాగా వచ్చేసిందండి చట్నీ. నేనెప్పుడైనా వీడియో తీద్దామంటే ఇంకా అవ్వదు. ఒక్కోసారి ఫాస్ట్‌గా అయితే చేసేస్తుంటాను గదా! ఇందాక నా హ్యాండ్స్‌కి చూసారా? అది ఏదో అయ్యిందండి. చూసుకోలేదు నేను. అది దోస పిండో ఏదో. ఇక్కడొచ్చేసి కొబ్బరైతే కట్ చేసి పెట్టేసుకుంటున్నానండి ఈ విధంగా. కొబ్బరి కట్ చేసి పెట్టేసుకొని మిక్సీకైతే వేద్దామన్నట్లుగా. ఇంకా మార్నింగ్ ఇంకా పిల్లలు నిద్ర లేవలేదు. ఇంకా వర్క్స్ అయితే ఇంకా ఏమంటారు అక్కడ ఇంకా స్టవ్ పైన పెట్టేసాను గదండీ! అవన్నీ అవుతూ ఉంటాయి. ఈ లోపున అది పని చేసేసుకుందాం అన్నట్లుగా నేనైతే కొబ్బరైతే కట్ చేసి పెట్టేసుకుంటాను. కొబ్బరి పొడైతే మిక్సీకైతే వేసేసుకుంటాను. ఇంకా ధనియా పౌడర్ ఆల్రెడీ ఇంకా ఇంతకుముందు మిక్సీకైతే వేసేసాను. ఇంకా అలాగ చిన్న చిన్న ముక్కలుగా అయితే ఇంకా చిన్నగా కట్ చేస్తే సరిపోయేది. ఇంకా ఈ విధంగా అయితే కట్ చేసేసాను. మనం ఇంకా మిక్సీకి వేసేటప్పుడు చిన్న గిన్నెలో వేస్తేనే తొందరగా మెత్తగా అయిపోతుంది గదండీ కొబ్బరి పొడి. అందుకనేసి ఇంకా 3 టైమ్స్ ఏమో వేశాను మిక్సీకి కొబ్బరి పొడి. ఇంకా అందులోనే నేను వెల్లుల్లి కారం గూడా వేద్దాం అయిపోయిందన్నట్లుగా ఇంకా పొడులండి వెల్లుల్లి కారము ఇవి ఉంటాయి గదా! బుడ్డల పొడి అన్నీ నేను ఇంట్లోనే ఇంకా ఎప్పుడన్నా ఇలాగ వేసినప్పుడు కొబ్బరి పొడి అన్నీ ఇంకా మళ్ళీ మిక్సీ గిన్నె కడగడం ఎందుకనేసి ఆ గిన్నెలోనే వేసేస్తాను. పప్పుల పొడి అవన్నీ వేసేసుకుంటుంటాను గదా! ఇంట్లోనే. ఇంతకుముందు ఒక సిస్టర్ అడిగింది పప్పుల పొడి చూపియండి సిస్టర్ ఎలాగ వేస్తారో అనేసి. ఆల్రెడీ ఒక వీడియో తీసానండి. అది గూడా చూసేయండి. ఇంకిప్పుడొచ్చేసి వెల్లుల్లి కారం అయితే వేద్దామనేసి వెల్లుల్లిపాయలు ఒలిచిపెట్టేసుకొని ఇంక ఇందులోనే సాల్టు, కారము ఈ వెల్లుల్లి కారం రెసిపీ గూడా ఇంతకుముందు అడిగారు. అప్పుడు గూడా వీడియో పోస్ట్ చేశాను. ఇంకా ఇందులో ఇవి సాల్టు, కారము ఇది ఉంటాయి గదండీ! వెల్లుల్లి. కొంతమందయితే కొబ్బరి పొడి వేస్తారు. నాకు కొబ్బరి పొడి వేసి ఎందుకో అస్సలు నిజం చెప్తున్నా అండి. నాకు అస్సలు తినాలనిపించదు. ఇలాగ ఉంటేనే నాకిష్టము. ఇంకా ఇలాగైతే మా పెద్ద పాప కూడా తింటుందండి. పప్పులు అలాగా చప్పగా అలా ఉన్నప్పుడు ఏదైనా స్పైసీగా లేనప్పుడు కలుపుకొని తినేస్తుంది. ఇంకా వెల్లుల్లి కారంతో రైస్ గూడా కలపమని చెప్తుంటుంది. అప్పుడప్పుడు పల్లీలు వేసేసి అలాగా గూడా బావుంటుంది టేస్ట్. ఇంక ఇక్కడైతే పప్పయితే పోపయితే పెట్టేద్దాం అన్నట్లుగా ఇంకా వంకాయలన్నీ మగ్గిపోయాయండి. పప్పు గూడా అయిపోయి వచ్చింది. ఇంకా అక్కడ రైస్ గూడా అవుతుంది. ఇంకా దోసలయితే వేసేస్తాను. ఇంకా హాట్ వాటర్ అయితే వేడయిపోయాయండి. ఇంకిక్కడ దోసలయితే వేద్దామన్నట్లుగా దోస అది ఏమంటారు పెన్నం గూడా పక్కన అయితే పెట్టేసాను. ఇంకిక్కడొచ్చేసి వంకాయ పప్పు గూడా రెడీ అయిపోయింది. ఇంకా పోపు పెట్టేసి ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తానండి. ఇంకా పిల్లలు స్కూల్‌కెళ్ళిపోయిన తర్వాత లంచ్ బాక్స్ అన్నీ ప్యాక్ చేసిన తర్వాత మిగిలినవి నాకు కావాల్సిన క్వాంటిటీ ఉంటాయి గదండీ ఆఫ్టర్‌నూన్ కోసము. అవైతే ఇంకా పక్కనైతే ఏమంటారు
అన్నీ వేరే వాటిలో షిఫ్ట్ చేసేస్తాను. చాలామంది ఈవినింగ్ అలాగా కడుగుతుంటారు కదా! నాకెందుకో మార్నింగ్ టైంలోనే అన్ని గిన్నెలయితే కడిగేస్తానండి. ఇక్కడొచ్చేసి ఇంకా పోపయితే పెట్టేస్తున్నాను. ఈ వీడియో ఇప్పటికే లెంత్ అయిపోయింది. నాకు వాయిస్ ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ లేదండి. ఇంకా అంటే నేను ఎంత తగ్గించి చూసినా సరే ఇంకా మార్నింగ్ వ్లాగ్స్ అంటే మనకు లేడీస్‌కి మార్నింగ్ టైంలోనే కదండీ ఎక్కువ వర్క్ ఉండేది. అందుకనేసి ఇంకా మార్నింగే ఎక్కువ వర్క్ అయితే ఉంటుంది. ఇంక ఇక్కడ పప్పు కూడా పోపయితే పెట్టేసాను. ఇంకా ఈ విధంగా ఇంకా ఇంత కష్టపడి తీస్తాను కదా ఫ్రెండ్స్, వ్యూస్ అయితే అస్సలు పోవట్లేదు. ఇంకా ఎందుకో ఏమో తెలీదు. నేను ఇంతగా అంటే పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ, వీడియో షూట్ అంటే ఇంక మార్నింగ్ టైంలో మా హస్బెండ్ అరుస్తుంటాడు, "నువ్వు వీడియోస్ తీసుకుంటూ లేట్ చేసేస్తుంటావు" అనేసి. అయినా సరే పట్టించుకోకుండా ఇంక నేనైతే నాకు అంటే ఇంట్రెస్ట్ కాబట్టి నేనైతే ఇంక తీసుకుంటుంటాను. ఇంత కష్టపడి తీసినా సరే అసలు 1K కూడా పోవట్లేదు వ్యూసు. ఎప్పుడు వెళ్తాయో నావి అనేసి అనుకుంటుంటాను. 2 ఇయర్స్ నుంచి చేస్తున్నా సరే ఎందుకో ఏమో ఇంకా వెళ్ళట్లేదు వ్యూస్ అయితే. ఇంక ఇక్కడొచ్చేసి దోసలైతే చెప్పాను గదండీ! బొరుగులైతే వేసేస్తాను. నేను ఎంత క్రిస్పీగా అండ్ కలర్ మంచి కలర్‌లో ఎలాగ వచ్చేస్తాయో దోసలైతే చూసేయండి. ఇంకా ఫస్ట్ అయితే ఇంకా పిల్లలకైతే వేసిస్తున్నానండి దోస అయితే. ఈ విధంగా పిల్లలకు వేసిచ్చేసి, ఇంకా మా హస్బెండ్‌కు పిల్లలకి ఇంకా వేడి వేడిగా అయితే వేసిచ్చేస్తున్నాను. కానీ మా హస్బెండ్ తర్వాత తింటా అనేసి చెప్పాడు. ఇంక ఇక్కడ చూసారు గదా! పల్లీ చట్నీ, ఇంకా ఇది వెల్లుల్లి కారము. వెల్లుల్లి కారం అయితే ఇంకా నేను ఆయిల్‌లో ఫ్రై ఏం చేయలేదండి. ఇంకా వంకాయ పప్పు అండ్ రైస్ అయితే రెడీ అయిపోయాయి. ఇంకా ఇక్కడ దోసలైతే వేసేస్తున్నాను ఈ విధంగా అయితే. ఇంకా దోసలు కూడా చూసారు కదా! ఈ కలర్‌లో అయితే వచ్చేసిందండి. ఇంకా కలర్ మంచి కలర్‌లో ఇలాగ వచ్చేస్తాయి. ఇంకా బాగా నేనైతే రైస్ గానీ ఇవి ఉంటాయి కదండీ! కొంతమంది శనగపప్పు అవి ఇవి ఏవేవో వేస్తుంటారు. నేను అస్సలు వేయనండి. ఇంకా ఓన్లీ బొరుగులు మాత్రమే ఉంటే అటుకులండి. అటుకులు వేసినా మంచి కలర్‌లో అయితే వచ్చేస్తాయి. ఇంక ఈ విధంగా దోస అయితే పిల్లలకైతే వేసి ఇచ్చేస్తున్నానండి. ఇంకా ఇంకా ఒక్కొక్క దోస ఈ విధంగా అయితే ఇంకా ఫస్ట్ అయితే ఒకటి వేసేసాను కదా! ఇంకా ఇది ఇంకా అన్ని దోసల పిండి ఇంకా కావాల్సిన క్వాంటిటీ తీసుకొని ఇంకా మిగతాదైతే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేస్తానండి. ఈ విధంగా దోసలైతే ఇంకా ఇది నాన్ స్టిక్ యూజ్ చేయొద్దండి అనేసి అంటూ ఉంటారు. కానీ ఇంకా ఉన్నది ఇదే అండి. అందుకనేసి ఇందులోనే వేసేస్తుంటాను నేనైతే దోసలు. ఇంకా చూసారు కదా! ఫైనల్‌గా ఇంక ఈ విధంగా అన్ని దోసలైతే ఇంకా పిల్లలకి, నాకు, మా హస్బెండ్‌కు ఇంకా వేసేస్తున్నాను. ఇంక వేసేసి పిల్లలకు గూడా పెట్టేస్తానండి. ఇంకా లంచ్ బాక్స్ గూడా ప్యాక్ జేయాలి. ఫస్ట్ అయితే పిల్లలకి అంటే దోస, చపాతీ అలాంటివి వాళ్ళే తింటారండి. ఇంకా ఒక్కోసారి నాకు టైం ఉంటే నేనే తినిపిచ్చేస్తాను. ఒక్కోసారి వాళ్ళే తినేస్తారు. ఇంకా మా పిల్లలు చూసారు గదా! ఈరోజు వచ్చేసి కలర్ డ్రెస్ అండి. మా పాప డ్రెస్ అయితే చూపిస్తాను ఒకసారి. ఆన్‌లైన్‌లో అయితే పెట్టానండి మా పెద్ద పాపకి. ఎప్పుడో మా చిన్న పాప బర్త్‌డే అప్పుడు తను అడిగింది. ఇంకా ఎందుకులే తన బర్త్‌డే గ్రాండ్‌గా తీసుకుందాం అనేసి మా పెద్ద పాపకు సింపుల్‌గా అయితే ఆన్‌లైన్‌లో పెట్టాను. కానీ క్వాలిటీ అయితే బాగా వచ్చిందండి అసలు. మా చిన్న పాప వేసుకున్నది ఎప్పుడో తీసుకున్నానులెండి. మా పెద్ద పాప కోసం అనేసి తీసుకున్నాను. ఇంక ఇక్కడ చూసారు గదా! ఇద్దరికి ఇంకా మళ్ళీ ఇప్పుడు తిన్న తర్వాత వాళ్ళకైతే ఇంకా పిలకలైతే వెయ్యాలి. ఇప్పుడు ప్లేట్లు చూసారు గదండీ! ఇప్పుడు కొద్దిసేపు తర్వాత చూపిస్తాను. ఏం చేశారంటే అండి ఇద్దరు చిన్న పాపకిచ్చిన ప్లేటు మా పెద్ద పాప తీసుకెళ్ళింది. అదొక్కటే ఉండిపోయిందండి ప్లేటు. ఒకటేమో విరిగిపోయింది. అది ఏమంటారు పింగాణిది. ఇంకిప్పుడు చూసారు గదా! ఇందాక మా పెద్ద పాపకి స్టీల్ ప్లేట్ గదా! నేనిచ్చేసింది. మార్చుకోవాలనేసి అడుగుతూ ఉందంట. అయినా మా చిన్న పాప అయితే ఇయ్యట్లేదు. ఇంకా ఈ విధంగా అయితే ఇంకా మా పిల్లలు చూసారు గదండీ! అందరైతే అడుగుతూ ఉంటారు ట్విన్స్ అనేసి. ట్విన్స్ అయితే గాదండి. మా పెద్ద పాపకి, చిన్న పాపకొచ్చేసి 2 ఇయర్స్ గ్యాప్ అయితే ఉందండి. ఆ 2 ఇయర్స్ గూడా సిజేరియన్ గాబట్టి ఇంకా డాక్టర్స్ అయితే ఇంకొక 2, 3 ఇయర్స్ అయినా సరే గ్యాప్ ఉండాలనేసి చెప్పారు. ఇక్కడొచ్చేసి మా చిన్న పాపకైతే పిలకలైతే వేస్తున్నాను. వీళ్ళకైతే రీసెంట్‌గా 1 ఇయర్ అవుతుందేమోండి. గుండయితే చేపిచ్చాను. ఇంకా మా పిల్లలేమో రిబ్బన్‌తో వేయమంటారు. రిబ్బన్‌కైతే ఇంకా అస్సలు అందవండి. ఇంక అందుకనేసి ఈ విధంగా పిలకలైతే వేసేసి ఇంకా డ్రెస్సులు అయితే ఇంకా కలర్ డ్రెస్ కదా! ఈరోజు ఇంకా కలర్ డ్రెస్ అయితే వేసేసాను. ఇంకా మా చిన్న పాపను కూడా రెడీ చేసేసాను. ఈలోపు మా పెద్ద పాప కూడా వచ్చేసింది. తనను కూడా రెడీ చేద్దాం అన్నట్లుగా. ఇంక ఇలాగా హడావిడిగా అయిపోతుందండి మార్నింగ్ టైంలో. ఇంకా పరిగెత్తినట్లే అండి. రన్నింగ్ రేస్ లాగానే ఉంటుంది కదా లేడీస్‌కి. ఇంకా నాకు అంతే ఇంకా ఈ విధంగా. ఇంకా ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ పని ఉంటుందండి. వాళ్ళని రెడీ చేయడము ఇంకా అలాగా. ఇది బాయ్స్ అనుకోండి ఊరికే ఇలాగ క్రాపో ఇలాగ దువ్వేస్తాము అంతే. ఆడపిల్లలకు మాత్రం ఇలాగ పిలకలు వేయడము, బొట్టు పెట్టడము, ఇంకా మంచి మంచి డ్రెస్సెస్ తీసుకోవడం అలాగా ఉంటుంది కదండీ. బాయ్స్‌ది అయితే ఇంకా చిన్న పిల్లలు కదా! వాళ్ళకి ఒక ప్యాంట్, షర్ట్ అయితే అయిపోతుంది. ఇంకా ఆడపిల్లలకి ఎక్కువ అండి. బ్యాంగిల్స్
నెయిల్స్ అంట, స్టిక్కర్స్ అంట, వాళ్ళకి ఇంకా జ్యువెలరీ అంట, ఇంకేమంటారు అన్నీ కొంటుంటాం కదా! ఇంకా అలాగా నాకైతే మా పిల్లలకి మంచి మంచి డ్రెసెస్ వేసుకొని చూసుకోవడం ఇష్టమండి. అందుకనేసి ఏవైనా సరే కొంటూ ఉంటాను. నాకు ఇంక అప్పుడప్పుడు అండి నేను కొనక చాలా డేస్ అయింది. మొన్న రీసెంట్‌గా ఒకటి తీసుకున్నాను. అంటే నేను కొనాలంటే నా కోసం ఆలోచిస్తాను. మా పిల్లల కోసం అనుకోండి ఏదైనా తీసేసుకుంటాను. వాళ్ళు బావుంటేనే కదా అన్నట్లుగా. ఇంక ఈ డ్రెస్‌లో బావుంది కదండీ! మా పెద్ద పాపకైతే క్యూట్‌గా అంటే ఈరోజే ఫస్ట్ టైమ్ వేసుకుంది. ఇప్పుడు వద్దులే నాన్న ఎక్కడికన్నా బయటికెళ్ళినప్పుడు అలాగ వేసుకోవాలంటే, లేదు మా ఈరోజు వేసుకుంటాననేసి వేసుకొని వెళ్ళింది. ఈవినింగ్ వచ్చేలోపు ఆ బెల్టు లేదు, ఆ డ్రెస్ గూడా చింపుకొనైతే వచ్చేసిందండి. అలాగా అంటే ఇవి కొంచెం ఒకటే కుట్లుంటాయి గదండీ! అందుకనేసి పొయ్యిందంట. ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా మిషన్ దగ్గరికి అలాగ వెళ్ళినప్పుడు స్టిచ్చింగ్ అయితే జేపియాలి. ఇక్కడ బెల్ట్ ఇది ముందుకా, వెనక్కా అర్థం అవ్వట్లేదు. అందుకనేసి సైడ్‌కి ముడి వేస్తే మా అమ్ములు వద్దు మా ముందరికి వెయ్యి అనేసి చెప్తూ ఉంది. ఇంక ఈ విధంగా ఇద్దరినైతే రెడీ చేసేసానండి. ఇంకా మా పిల్లలైతే ఇంకా నేను రెడీ చేయకున్నా సరే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇంకా చాలా ఇంట్రెస్ట్ అండి. ఆడపిల్లల కంటే ఇంకా ఇంట్రెస్టే కదా! మా పిల్లలు చూసారు కదా! ఇంకా వాళ్ళనైతే రెడీ చేసేసి ఇంకా సరే ఒక న్యాప్కిన్ అయితే అడిగారండి. ఇంకా ఇవి కూడా డీమార్ట్‌లోనే తీసుకున్నాననుకుంటా. ఇవి న్యాప్కిన్స్ వచ్చేసి కోంబో ప్యాకే ఏవో వచ్చేసాయండి. అప్పుడు తీసుకున్నాను. ఇంక ఇక్కడ మా పాప వాళ్ళ డ్యాడీ తనకి హెల్త్ బాలేదు. నువ్వు వెళ్ళు అనేసి చెప్తున్నాడు ఆటోకి వెళ్ళమంటే, వద్దు బైక్ మీదనే వెళ్ళాలనేసి ఫేస్ ఇలాగ పెట్టింటే ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ మా హస్బెండ్ చూడండి అక్కడ ఇంకా కోపం తెప్పియాలనేసి తనని అలాగ చేస్తున్నాడు. ఇంకా వాళ్ళిద్దరిని కొద్దిసేపు అలాగా వీడియో ఒకరినొకరు చూసుకుంటుంటే కోపంగా వీడియో అయితే తీశాను. ఇంకా మా హస్బెండ్ నవ్వుతున్నాడు. మా పాప కోపంగా చూస్తుంటే ఇంక ఇక్కడ మా పాప బాయ్ చెప్పేసి వెళ్ళిపోయారు మా పిల్లలైతే. ఇంక ఇక్కడ కొన్ని గిన్నెలుంటే ఇంకా కడిగేశాను. ఇంకా తర్వాత నేను మా హస్బెండ్ అయితే ఇంకా తినేసాము. తను తర్వాత తింటాననేసి అన్నాడు. ఈరోజు ఇంకా ఇక్కడైతే ఇంకా చూసారు కదండీ! ఇంక కొన్నే ఉన్నాయి గదా! గిన్నెలు ఫాస్ట్‌గా కడిగేద్దాం అన్నట్లుగా. మీకు వీడియోలో చూపించినంత ఫాస్ట్‌గా అయితే చేసుకోనండి నేను పనులు. నాకు గూడా బద్ధకమే. ఇప్పుడు పిల్లలు స్కూల్‌కెళ్ళాక ఒక 1 అవర్ అయితే సెల్లు చూసుకుంటూ అలాగా ఉంటాను. ఇంకా 1 అవర్ తర్వాత స్టార్ట్ చేశాను. అయ్యో! వర్క్స్ ఉన్నాయి అన్నట్లుగా ఇంకా అలాగా చేస్తూ ఉంటానండి. ఇక్కడొచ్చేసి ఫైనల్‌గా సింకు అంటే హార్పిక్ వేయమనేసి ఒక సిస్టర్ చెప్పింది. హార్పిక్ గూడా ట్రై చేస్తానండి. అంటే వాళ్ళు ఫస్ట్‌లో ఇంకా ఇది ఏమంటారు ఇంకా ఎందుకు అలాగయిందో ఏమో నాకే తెలీదులెండి. మళ్ళీ ఫస్ట్‌లో అనేసి అంటున్నాను. అంటే ఇది కొత్త హౌసేనంట 4 ఇయర్స్ అంతే. అయినా సరే ఎందుకు అంత అలాగయిపోయిందో సింకేమో. ఇక్కడొచ్చేసి ఇంకా నా కోసం అనేసి స్నానానికనేసి ఇంకా పిల్లలు స్కూల్‌కెళ్ళాక అన్ని వర్క్స్ అయిపోయాక స్నానం చేస్తానండి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీగా స్నానం అయితే చేస్తాను నేను. ఇంక ఇక్కడొచ్చేసి వాటర్ పెడదామనేసి వెళ్ళానా ఇందాక ఏమైందంటే అండి, ఇప్పుడు పెట్టాను గానీ వాటర్ చూసారు గదా! ఇది హ్మ్. లైటర్ అయితే పని చేయట్లేదండి. తడిచిపోయింది. సింక్‌లో పడినది చూసుకోలేదు. ఇక్కడ వాటర్ పెట్టడానికని పోతే అక్కడ చూసారు కదండీ! వాటర్ అంతా ఇంకా మొత్తం ఇది స్టవ్ పైనయితే పడిపోయింది. ఇంకా మళ్ళీ డబల్ వర్క్ అయిపోయింది. ఇప్పటికే 10:30 అలాగా అయిపోతుంది. మళ్ళీ ఏందబ్బా అనేసి అనుకోని ఇంకా మళ్ళీ ఇంకా ఈ వాటర్ అంతా ఇవి బర్నర్స్ ఉంటాయి కదండీ! వాటిపైన పడిపోయింది. మళ్ళీ తర్వాత అవి తుడిచేసి మళ్ళీ వాటర్ అయితే ఇంకా పెట్టుకున్నాను. హాట్ వాటర్ అయితే ఇంకా ఈ వర్షాకాలం కదండీ! ఇంకా హాట్ వాటరే స్నానానికి. ఇంకా మళ్ళీ హాట్ వాటర్ లేకుంటే అస్సలు స్నానం కూడా చేయలేము కదా! అందుకనేసి హాట్ వాటర్ అయితే పెడదామనేసి చూసేలోపు ఇంక ఈ విధంగా స్టవ్ పైన అయితే స్లిప్ అయ్యి పడిపోయింది. మళ్ళీ డబల్ వర్క్ ఇందాకే కదండీ స్టవ్ క్లీన్ చేసేసాను అనేసి అనుకున్నాను. ఇంక ఇక్కడైతే లాస్ట్ ఇంక ఎక్కడ వెలగట్లేదు. తడిచిపోయింది కాబట్టి పొయ్యి. అందుకనేసి ఇంకా ఇదొక్కసారి చూద్దాము. ఇంక లేకపోతే చల్లవి పోసుకుందాం అన్నట్లు చూస్తే ఇంకా వెలిగింది అది వచ్చేసి ఇంకా ఈ విధంగా అయితే ఇంకా కిచెన్‌లో అన్నీ అయితే ఎక్కడివక్కడ పెట్టేసి ఇంకా నాకు గూడా వేరే దాంట్లో షిఫ్ట్ చేసేసి ఈ గిన్నెలు చూసేసారు కదండీ! గిన్నె అయితే కడిగేసాను. ఇంకా సింక్‌లో గిన్నెలు ఏం లేవు. ఖాళీగా అయితే ఉంది. ఇంక ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చితే ఇంకా ఓకే. బాయ్ ఫ్రెండ్స్. ఇదే ఇవాల్టి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.